హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో రొటీన్‌గా తినే పెరుగన్నాన్ని టేస్టీగా మార్చేద్దాం రండి. సో, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే కప్పు రైస్‌ని తీసుకొని, నీట్‌గా వాష్ చేసుకొని, ఇప్పుడు ఆ రైస్‌ని బాగా ఉడకనిచ్చి, ఇలా ఉడికిన రైస్‌లోకి చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు అదే రైస్‌లోకి ఒక కప్ కర్డ్‌ని తీసుకొని, ఈ కర్డ్‌ని కూడా ఆ రైస్‌లోకి బాగా మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్డ్ రైస్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, అదేవిధంగా జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పచ్చిశనగపప్పు, మినపప్పు, జీడిపప్పును వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్ రైస్‌ని ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో, మీ ఇంట్లో కూడా ఎవరికైనా కర్డ్ రైస్ అంటే ఇష్టం లేకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చేయండి. అండ్ ఎలా ఉంది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.